పోసి కందిపప్పు బియ్యము 2 సార్లు కడిగి నీళ్లు తీసేసుకోవాలి. బియ్యం తీసుకున్న కప్పుతో 5 కప్పులు నీళ్లు పోసి కుక్కర్లో పెట్టాలి. 1 కప్పు బియ్యానికి 5 కప్పులు నీళ్లు పోసుకోవాలా. 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలా. రుచికి సరిపడా ఉప్పు, కొంచెం పసుపు, మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చే వరకు స్టవ్ మీద పెట్టుకోవాలి. నానబెట్టుకున్న చింతపండు గుజ్జు తీసి ఒక గిన్నెలోకి పోసుకోవాలా. చింతపండు కొంచెం అయితే సరిపోతుంది. పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు. కిచడీకి ఎంటీఆర్ సాంబార్ పౌడర్ అయితే బాగుంటుంది. 1 ప్యాకెట్ వేసుకోవాలా. చింతపండు గుజ్జులోకి సాంబార్ పౌడరు, 1 స్పూను సాంబార్ పౌడరు, 1 స్పూన్ ధనియా పౌడరు, 1 స్పూను, 1 స్పూన్ కారం పొడి వేసి బాగా కలబెట్టి పెట్టుకోవాలి. సాంబార్లో ఉండలు కట్టుకోకుండా ఉంటారు. కలిపి పెట్టుకోండేది పక్కన పెట్టుకోవాలి. పెనంలో ఆయిల్ వేడెక్కాక 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, మినపప్పు 1 స్పూను, ఉద్దిబెల్లం, శనగపప్పు 1 స్పూను, కరివేపాకు, ఎర్రగడ్డలు, పచ్చిమిర్చి, క్యారెట్, బీన్స్ తరిగినవి, మునక్కాయలు కట్ చేసి పెట్టుకోండి. మునక్కాయలు వేసి, అలాగే వంకాయ ముక్కలు, అలాగే కట్ చేసుకున్న టమోటా. స్టవ్ మీద 1 విజిల్ వచ్చిన తర్వాత వేయించి పెట్టుకోండి కూరగాయలన్నీ కుక్కర్లోకి వేసేయాలి. ఆ తర్వాత కలిపి పెట్టుకోండి సాంబార్ పొడి, ధనియాల పొడి, కారం పొడి, ఉప్పు, చింతపండు కలిపిండేదాన్ని వేసేయాలి. అలాగే కట్ చేసి పెట్టుకునే కొత్తిమీర, కట్ చేసి పెట్టుకోండి టమోటా వేసేసి 2 విజిల్స్ వచ్చే వరకు స్టవ్ పైన పెట్టి కుక్కర్ మూత పెట్టి స్టవ్ పైన పెట్టాల. 2 విజిల్స్ వచ్చే వరకు స్టవ్ మీద పెట్టి ఆఫ్ చేయాల. 2 విజిల్స్ వస్తానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలా. మూత తీసిన తర్వాత 2 స్పూన్లు నెయ్యి, కొద్దిగా బెల్లం దంచుకొని, కొద్దిగా ఇంగువ, అంతే. చల్లగా అయిన తర్వాత ప్లేట్లోకి పెట్టుకొని తినడమే. పెరుగు పచ్చడి, కొంచెం బూందీ వేసుకొని తినేసేయాలి. అంతే, సాంబార్ రైస్ రెడీ.